మాజీ ఎంపీ మరియు శాసనసభ్యులు గిరిజాల వెంకటస్వామిని మంత్రి మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి శ్రీ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని, వారి మిత్రులందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే నిత్యం అబద్ధాల ప్రచారంతో, అబద్ధమే ప్రచారం అనేటువంటి నమ్మకంతో చేస్తున్న ప్రచారాలని ఏ విధంగా మనం తిప్పుకొట్టాలి, ఏ విధంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అనేటువంటి విషయాలపైన వారి యొక్క మిత్రులందరితో కూడా చాలా సూచనల్ని తీసుకోవడం జరిగింది. మనం గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ అబద్ధం ఎంత దారుణంగా ప్రచారం చేస్తుంది, మాట్లాడటమే కాదు ప్రచారం చేస్తుంది అనేటువంటి విషయాన్ని నిన్న మొన్న జరిగినటువంటి పలు సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పలు దఫాలుగా మాట్లాడినటువంటి వీడియోస్ని గమనించినట్లయితే మనకు అర్థం. ఈ రాష్ట్రంలో పాలనంటే సేవని, పాలనంటే అధికారం కోసం కాదు, పాలనంటే వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు కాదని, పాలనంటే వారే దోపిడీ చేసేటువంటి విధానానికి కాదని, పాలనంటే సేవని, దళారీ వ్యవస్థ లేకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా, పేదరికంలో ఉన్న వాడికి ప్రభుత్వ సహాయం అందించడంలో దేశానికి ఒక ఆదర్శ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగమే వాలంటీర్ వ్యవస్థ. ఒక ముదుసరి తన ఇల్లు కదలలేని స్థితిలో ఉదయం 6 గంటలకు వెళ్ళి పెన్షన్ ఇచ్చిన విధానం కానీ, ఒక కూలి మాని రేషన్ కోసం ఒక రోజు వేచి చూసేటువంటి పరిస్థితి నుండి ఇంటికే రేషన్ పంపే విధానం కానీ, ఏ పేద కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబం ఎదగాలంటే దాంట్లో విద్య అనేటువంటి ఒక సంపద ఉండాలని ఆలోచించి విద్యాపరమైనటువంటి గోరుముద్ద, అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం ఇటువంటి విద్యను అందించినటువంటి పరిస్థితులు కానీ చూసినప్పుడు దేశంలోనే మరే ముఖ్యమంత్రి కూడా ఈ తరహా నిర్ణయాలు తీసుకోలేదు. దాన్నిటికంటే మించి తన తండ్రి ఆశయం అయినటువంటి ఆరోగ్యశ్రీ 2.5 లక్షల రూపాయలు అయితే వాళ్ళ 25 లక్షలకు పెంచిన విధానం, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా దేశానికి ఆదర్శమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థపై గడిచినటువంటి వారం 10 రోజులుగా కాకుండా అంతకుముందు నుండి కూడా ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పలు దఫాల ఆరోపణలు చేశారు. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ అన్నారు, వేలాది మంది మహిళలు మాయమైపోయారన్నారు. నేను అధికారంలోకి వస్తే నేను మా కౌన్సిలర్ తోటి పని చేయిస్తాను తప్ప మనకు పెన్షన్ కావాలంటే కౌన్సిలర్ దగ్గరికి రావాలన్నాడు లోకేష్, ఇల్లు కావాలంటే పెన్షన్ కౌన్సిలర్ దగ్గరికి రావాలన్నాడు లోకేష్, పెన్షన్తో పాటు ఏ కార్యక్రమాలు కావాల్సినా కాడ ఇక్కడికి రావాలని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎంపికలో పారదర్శకతను పాటించినటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన వారు చేసినటువంటి ఆరోపణలు చూసిన తర్వాత నిన్న నిమ్మగడ్డ రమేష్ గతంలో ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు. ఆయన పలు ఆరోపణల్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశానికి ఒత్తాసు పలికినటువంటి వ్యక్తి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనే తెలుగుదేశానికి సహాయం చేయాలనుకున్న వ్యక్తి, వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ పంపిణీలో వినియోగించకూడదని చీఫ్ ఎలక్షన్ కమిషన్కి చేసినటువంటి పిటిషన్ ద్వారా
ఇవాళ 1వ తారీఖు లేదా 2వ తారీఖు ఒక వృద్ధురాలు లేకపోతే ఒక వితంతువు ఒక వికలాంగుడు పడుతున్న మనోవేదన ఈ గొప్ప పాలకుడు పట్ల వారికి 2014లో ఫ్యాన్ తిరగలేదు ఇక్కడ. 2019లో కూడా ఫ్యాన్ తిరగలేదు. 2024లో మాత్రం వేణు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఫ్యాన్ గిరగరా తిప్పుతాం. జగన్ గారిని సీఎంగా చూస్తాం. మేమంతా సిద్ధం. తర్వాత మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ రోజు వరకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేది ప్రభుత్వం నుంచి ఏమొచ్చినా సరే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలకి వెళ్ళే విధానం ఉండేది. ఈ రోజు వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ఈరోజు ఎందుకు మరి కావాలి, ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన పథకం అది. ఈరోజు అది జరగకూడదు. అది జరిగితే వాలంటీర్లు అందరూ వెళ్ళి ఓట్లు వేయించేస్తారు వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి దాన్ని ఆఫ్ చేయాలనే దురుద్దేశంతో ఈవేళ ఆ పథకాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలెవరూ కూడా మీరు నమ్మొద్దు. ఇది కేవలం కావాలనే తెలుగుదేశం పొత్తులో ఉన్న పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని నమ్మొద్దు మీరు ఎవరు కూడా. వైఎస్ఆర్ పార్టీ రావాలంటే మళ్ళీ మీరు ఫ్యాన్ ఓటు వేయండి. మీకు ఈ పథకాలన్నీ కూడా నిత్యం వచ్చేలాగా మన నాయకులు పోరాడతారు.